నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడినట్టుగా కొంతమంది ట్విట్టర్లో కొన్ని పోస్టులు పెడుతున్నారు. నాకు సంబంధించిన కొన్ని వీడియోలని ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఒక మంచి మనిషి, ఒక గొప్ప నాయకుడు. ప్రజలకి ఏదో ఒక మంచి చేయాలని చెప్పేసి ఎప్పుడూ ఆలోచించేటటువంటి ఒక నాయకుడు. అట్లాంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి నేను మనసారా నమ్ముతాను. అందుకే నేను ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు. కాకపోతే పాలసీల మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఉండడం అనేది చాలా అవసరం. మనది ప్రజాస్వామ్య దేశం. అభిప్రాయ భేదం అనేది ఉండాలి, అది అవసరం. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతి ఒక్కరి అభిప్రాయం అనేది మనం కలెక్ట్ చేయడం అనేది. నాది ఒక అభిప్రాయం అనేది ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిది ఒక అభిప్రాయం ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం నాకు ఏదో ఒక చోట నచ్చకపోయి ఉండొచ్చు. ఆ అభిప్రాయం మీద ఇది తప్పో ఇది రైటో అని చెప్పేసి నేను నా అనాలిసిస్ అన్నది నేను చెప్తాను. కానీ అందువల్ల నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విమర్శించినట్టుగా, లేదంటే ఆయన ఏదో కించపరిచాను, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాను అనడం అన్నది నిజంగా దౌర్భాగ్యకరం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గడిచినటువంటి 22-23 నెలల్లో ఎన్నికల తర్వాత ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఒక మంచి మనిషి పార్టీ అన్నది నిలబడాలి, ఒక మంచి మనిషికి మంచి జరగాలి అని చెప్పేసి కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. మీకు గుర్తుంటే ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు 4వ తారీఖు, ఆ రోజు సో కాల్డ్ ఈరోజు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కడు పారిపోయాడు. అదే రోజు నేను వీడియో చేశాను. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్, చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నేను అదే రోజు నేను వీడియో చేసి ఈవీఎం ట్యాంపరింగ్ మీద ఒక పెద్ద యుద్ధం చేసి 54,000 మంది డేటా అన్నది తీసుకొని, వాళ్ళ ఒపీనియన్ అనేది తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి పంపించారు. ఎవడు చేశాడు ఈ పని? ఎవడైనా చేశాడా? సరే, వైసీపీలో ఉన్న ఎవడైనా నాయకుడు చేశాడా ఈ పని? 54,000 మంది, ఒకటి కాదు రెండు కాదు, ఎవడైనా చేశాడా? నేను చేశా. ఆ రోజు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో పెద్ద పెద్ద నాయకులు ఊర్లో వదిలిపెట్టి పారిపోయారు, ఇంట్లల్లో వెళ్ళి దాక్కున్నారు, బయటికి రాలా. కానీ ఆ 4వ తారీఖు సాయంత్రం వీడియో చేయడం మాత్రమే కాదు, అదే నెలలో మల్టిపుల్ వీడియోస్ చేసి దాక్కోకండ్రా సన్నాసుల్లారా అని చెప్పేసి నేను మాట్లాడా. ఎందుకు మాట్లాడానో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు, మంచి వ్యక్తి కాబట్టి, ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి మాట్లాడా. 22 నెలల్లో చేసినటువంటి పోరాటం చూడాలంటే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. ఈరోజు ఎవరైతే కొంతమంది వాగుతున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఈరోజు మీరు వచ్చి వాగుతున్నారు, కష్టం వచ్చినప్పుడు ఆడలేరు మీరు, నిలబడ్డది నేనే. అందువల్ల ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే నేను వ్యతిరేకంగా మాట్లాడినట్టేనా, విమర్శించినట్టేనా? ఒకసారి ఆలోచించండి. అది మంచి విషయం కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. నేనేం మాట్లాడాను? నేను మాట్లాడిన మాట ఒకసారి మీకు కూడా చెప్తాను. మా విగన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. రెండో వైపు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి మేము వ్యతిరేకం కాము అన్నారు. అమరావతికి మీరు వ్యతిరేకం కానప్పుడు మా విగన్ అన్నది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మీరు వ్యతిరేకం కానప్పుడు మా విగన్ అసలు ఆ టాపికే అనవసరం కదా అని నేను అడిగాను. అందులో తప్పేముంది? ఎందుకు అడిగాను అది కూడా మీకు చెప్తా. ఎందుకు అడిగారు పాషా గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అని మీరు అడగొచ్చు. ఎందుకు అడిగానంటే, క్లారిటీ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ఈవెన్ ఈ సోషల్ మీడియా వాళ్ళకి కూడా ఇవ్వలేకపోయారు. ఇస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అమరావతి అని చెప్పి ఒక ఆయుధం ఇచ్చాడు. ఆ ఆయుధాన్ని పట్టుకుని సోషల్ మీడియా వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకులు ఆ ఆయుధం పట్టుకుని విర్రవీగిపోతున్నారు. కానీ వైసీపీ వాళ్ళ చేతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయుధం ఇవ్వలేకపోయాడు. మీరు మా విగన్ అని చెప్పేసి ఇప్పుడు అనవలసిన అవసరం ఏముంది సార్ అని చెప్పేసి నేను అడిగా. సరే, మీరు అన్నారు మా విగన్ ఈజ్ యువర్ ప్లాన్, ఓకే, ఒప్పుకుంటా. మరి అట్లాంటప్పుడు అమరావతికి మేము వ్యతిరేకం కాదు ఎట్లా అంటారు? రెండు ఎట్లా అంటారు? ఐదర్ ఇది లేదంటే ఇది అనాలి కదా. అమరావతికి మీరు వ్యతిరేకం కాదు అన్నప్పుడు మా విగన్ అవసరం లేదు. మా విగన్ అవసరం వచ్చిందన్నప్పుడు అమరావతికి మేము వ్యతిరేకం అని చెప్పేసి ఓపెన్గా చెప్పండి. చెప్తే ఎట్లన్నా పోరాడదాం. అది నేను అడిగినటువంటి ప్రశ్న. మా విగన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇది ఒకటి. రెండవది, అమరావతికి మేము వ్యతిరేకం కాము అని చెప్పి మళ్ళీ లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్ని అపోజ్ ఎందుకు చేశారు? ఇది నేను అడిగినటువంటి రెండో ప్రశ్న. ఎందుకంటే పాలసీ అన్నది క్లియర్గా ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పాలసీ అనేది క్లియర్గా ఉంది. అమరావతి, దట్స్ ఆల్ వాళ్ళ పాలసీ. మన పాలసీ క్లియర్గా ఎందుకు లేదు? మన పాలసీ ఏంటి? 3 రాజధానులు. ఆ పాలసీ మీద మనం ఎందుకు లేము అని చెప్పేసి నేను ప్రశ్నించడం తప్ప? ప్రశ్నించినంత మాత్రాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడానా?
రేపు పొద్దున్న అవసరం పడ్డ ప్రతిసారి అంటే ముందు నేను నిలబడతాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో నేను చేయాలని కాదు, ప్రజలకి మంచి చేయాలని. వెన్ ఇట్ కమ్స్ టు ద పార్టీ ఆర్ పీపుల్, ఐ విల్ ఆల్వేస్ చూస్ పీపుల్. ప్రజల కోసమే నేను నిలబడతాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల కోసమే నిలబడతాడు. నేను అడిగిన ప్రశ్నలు సింపుల్, అందులో లాజిక్ లేదా? లేకపోతే నన్ను అడగండి, నేను సమాధానం చెప్తా. ఎందుకు చెప్పారు, ఎందుకు అపోజ్ చేశారు ఆ బిల్లుని? ఒకవేళ మీకు అమరావతి అన్నది నిజంగా మేము అమరావతికి వ్యతిరేకం కాదు అన్నప్పుడు ఆ బిల్లుని ఎందుకు అపోజ్ చేశారు? మళ్ళీ 3 రాజధానులు అన్నటువంటి కాన్సెప్ట్ ఎటుపోయింది? ఆ 3 రాజధానులు అన్నది అక్కడ ఉండంగానే మళ్ళీ మావిగన్ తెచ్చారు. అంటే 3 రాజధానులు ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి మీరు ఒప్పుకున్నట్టేనా? ఒకసారి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటి అంటే అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, అక్కడ కర్నూలు జ్యుడిషియల్, ఇక్కడ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్. మరి అది ఎటుపోయింది ఆ ప్లాను ఉన్నాక మళ్ళీ మావిగన్ అని చెప్పేసి అవసరం ఏమొచ్చింది? అమరావతి ఉన్నప్పుడు మావిగన్ ఎందుకు, 3 రాజధానులు ఉన్నప్పుడు మావిగన్ ఎందుకు? మళ్ళా ఇది కన్ఫ్యూజింగ్గా లేదా? ఒకసారి చెప్పండి. నేను అదే ప్రశ్నిస్తే ఈరోజు నేనేదో శత్రువుని అయిపోయినట్టు కొన్ని వేల వీడియోలు చేశా, వేల వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని చెప్పేసి. ఆ రోజు ఎవడు కూడా ముందుకు రాలేదు. కానీ ఈరోజు నేను ఒక్క ప్రశ్న అడగంగానే నేనేదో విరుద్ధంగా మాట్లాడుతున్నానని చెప్పేసి మాట్లాడుతున్నాను. వాడు మాట్లాడేవాడు ఎవడు ఉంటే రండి చూద్దాం. ఆ రోజు నేను కష్టపడ్డప్పుడు ఏడబై పనుకున్నాను, మాట్లాడేవాడిని అడుగుతున్నాను. నేను నిస్వార్థంగా కష్టపడ్డాం. ఎందుకు పడ్డాం? ప్రజల కోసం పడ్డాం. ఈరోజు నేను అడిగినటువంటి ప్రశ్నలో ఏదైనా తప్పుంటే మీరు చెప్పండి. సరే, ఈ మావిగన్ తీసుకొచ్చారు, ముందుగా మీరేం ఒప్పుకోవాలి? అమరావతికి మేము వ్యతిరేకం అని చెప్పేసి ఒప్పుకోవాలి. అందుకే మేము మావిగన్ తెచ్చామని చెప్పాలి. లేదంటే మా 3 రాజధానులు అన్నది అది చల్లని కాన్సెప్టు, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి మళ్ళీ మావిగన్ తీసుకురావాలి. అండ్ మావిగన్ తీసుకొచ్చిన టైమింగ్ కూడా చూడండి. నేను మావిగన్ అన్నది తప్పు అని అంటలే, ఇది చాలా మంచి ప్లాన్. ఇది చాలా మంచి ప్లాన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్స్. ఈవెన్ 3 రాజధానుల ప్లాన్ కంటే మావిగన్ ఈజ్ ద బెస్ట్ ప్లాన్. కానీ మావిగన్ ఎప్పుడు తీసుకురావాలి? మీరు అధికారంలో ఉన్నప్పుడు తీసుకురావాలి. తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయాలి. మీరు 3-4 ఏళ్ళు దాన్ని డెవలప్ చేసుంటే ఈరోజు ఈ రచ్చ అనేది ఉండేదే కాదు కదా. ఇప్పుడు రాజధానికి 1000 ఎకరాలు అన్నది తీసుకున్న తర్వాత, ఇప్పుడు రాజధాని మీద 1000 ఎకరాలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ మీరు మావిగన్ అంటే ఆ 1000 కోట్ల రూపాయలు ఖర్చు ఏదైతే పెట్టారో ప్రజాధనం, అది ఎటు పోవాలి? మరి దాని గురించి ఆలోచించారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఎత్తు వేస్తే మీరు ఇంకో ఎత్తు వేస్తా అనుకున్నారు. అంతేకాని ప్రజల కోసం ఆలోచిస్తే ఈ మావిగన్ తీసుకొచ్చేవాళ్ళు కాదు కదా. ఇదే నేను అడిగినటువంటి ప్రశ్న. ఒక్కసారి ఆలోచించాలి. రెండోది, చాలామంది మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న కేఎస్ ప్రసాద్ గారు కూడా అసలు ఈ మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా కాదు, ఎవడో ఇచ్చాడని చెప్పేసి. సరే, ఈరోజు సజ్జల గారు మాట్లాడుకుంటూ ఎవడో ఇవ్వడం ఏంటి, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఎవరో ఇస్తారా అని చెప్పేసి మాట్లాడారు. సరే, ఎవరిచ్చినా ఎవరు ఇవ్వకపోయినా ఈ మావిగన్ అన్నటువంటి ఐడియా అన్నది ఇప్పుడు ఇది కరెక్ట్ ఐడియా కాదు. ఇప్పుడు ఇదే మీరు 3-4 ఏళ్ల కింద మీరు అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చి ఒక 2 ఏళ్లలో మావిగన్ని డెవలప్ చేసుంటే, నిజంగా చెప్తున్నాం కదా, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ సిటీస్ ఇన్ ఇండియా ఉండేది మావిగన్. చాలా బాగుండేది. ఎందుకు తీసుకురాలేకపోయారు అప్పుడు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఇది నేను అడిగిన ప్రశ్న ఇదే. నేను ప్రశ్నించాను అని చెప్పేసి, ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందని చెప్పేసి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను గౌరవించట్లేదు, లేదా ఆయనకు అపోజ్ చేస్తున్నాను అనడం అన్నది నిజంగా దారుణం. ఎన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయలేదు. ఇంతవరకు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే ఆయన పాలసీస్ మీద నాకంత నమ్మకం. ఆయన పాలసీ తీసుకొచ్చాడు ఏదన్నా అంటే దాని వెనకాల ఒక ఆధారం ఉంటుంది, ఒక ప్రూఫ్ ఉంటుంది. ప్రూఫ్ లేకుండా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇదేదైతే పాలసీ తీసుకొచ్చాడో ఇందులో ప్రూఫ్స్ పక్కన పెడితే లూప్ హోల్స్ చాలా ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. మావిగన్ అనేటువంటి ఏదైతే తీసుకొచ్చాడో దీంట్లో చాలా అంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఇదే 3-4 ఏళ్ల కింద తెచ్చుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రాజధాని. నేను ప్రశ్నించింది అదే. నేను ప్రశ్నించిన తర్వాత అది కూడా నేను ఒక వీడియో చేశాను దీని మీద. ఆ వీడియో పోస్ట్ చేయలే, ఒక రీల్ మాత్రమే పోస్ట్ చేశా. ఆ రీల్కి వచ్చిన రియాక్షన్ చూసి ఆ వీడియో పోస్ట్ చేయకుండా ఆపా. ఎందుకంటే నేనేదో ఒక పాలసీ మీద మాట్లాడుతుంటే పర్సనల్ అటాక్లు చేస్తున్నారు. అందుకే ఆ వీడియో పోస్ట్ చేయలే. ఆ వీడియో ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది. ఆ వీడియో అన్నది పోస్ట్ చేస్తే చాలా బాగుండేది, నేను చేయలే. నిన్న కేఎస్ ప్రసాద్ గారితో మళ్ళీ ఒక వీడియో షూట్ చేశా. ఆ వీడియో అన్నది ట్విట్టర్లో వైరల్ అయింది. దాన్ని కట్ చేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు. ఎవడో ఒకడు
అది వీళ్ళనా సాక్షికి పిలిచేది అని చెప్పేసి నన్ను కేఎస్ ప్రసాద్ గారిని ఉద్దేశించి ఇట్లాంటి వాళ్ళని సాక్షికి పిలుస్తాడా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏడవున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కష్టాలు ఉన్నప్పుడు? ఏడదొచ్చినావు? 54,000 మంది డేటా కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రూఫ్స్ కలెక్ట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపించాను. ఒక పెద్ద యుద్ధమే చేసినావు. ఏడదొచ్చినావు ఆ రోజు? నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావా? ఈరోజు ఒక పాలసీ మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే మమ్మల్ని ప్రశ్నిస్తావా? ఎవరు నువ్వు అసలు? ఏడదొచ్చినావు ఇన్ని రోజుల నుంచి? అభిమానం అంటే ఎట్లుండాలా? నాయకుడు మంచి చేసేటప్పుడు నిలబడాలా, ఎటన్నా తప్పెళ్ళేటప్పుడు మనకు చెప్పాలా, బాధ్యత మంది. మనిషి, ప్రతి ఒక్కడు మనిషే. దేవుళ్ళం అయితే కావు మనం. ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు. నేను తప్పు చేస్తాను. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా తప్పుడు స్టెప్ వేస్తే మనకు చెప్పాలి. మనం సార్ తప్పు సార్ అని చెప్పేసి అలా చెప్తే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ముందుకు పెడితే మేము శత్రువులం. అలా ఎలా రా? నిన్నటి వరకు బాగానే ఉన్నాగా మేము, ఎలా శత్రువులం? అండ్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చేయాలి? అంత పెద్ద దోపిడీ అనేది జరుగుతుంది అమరావతిలో. దోపిడీకి సపోర్ట్ చేసే ప్రసక్తేలే. ఆయన నాయకులు. నేనే కదా బాలకృష్ణ గారు భూమి కొన్నారు అని చెప్పేసి, బాలకృష్ణ గారి భార్య పేరు మీద అని చెప్పేసి నేనే కదా బయటపెట్టింది. ఎలాగ అమరావతిలో దందా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి నేనే కదా బయటపెట్టింది. మరి ఆ రోజు ఏడమనుకున్నావు? నేను ఆ ట్విట్టర్ గారిని అడుగుతున్నా, అందులో మాట్లాడినోడిని. ఏడున్నావు నువ్వు ఆ రోజు? నువ్వు ప్రశ్నిస్తావా? నీ సోషల్ మీడియా అంటే కొంత సోషల్ మీడియా కాదు, జనరల్గా నార్మల్గా కూడా జీవితంలో కొంత బాధ్యత ఉండాలి, ఓపిక ఉండాలి. బాధ్యత కంటే ఎక్కువ ఓపిక ఉండాలి. అరే ఎందుకు మాట్లాడుతున్నాడు పాషా గారు? ఈయన ఇట్లా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు, లేదంటే ఎందుకు ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది అని చెప్పి ఆలోచన అన్నది లేదు. ఏదో ఆయన ఒక మాట అన్నాడు, కట్ చేస్తారు ఒక వీడియోలో, ఇటు కట్ చేసి వేసేస్తే పాషా గారు అన్నారని చెప్పేసి ఏసుడే పిచ్చనా అక్కడ. ఇతనే కదరా శత్రువులు డెవలప్ అయ్యేది. మంచోడిని చెడగొట్టేది మీరే కదా, మంచిగా ఉన్నోడిని గెలుపుకునేది మీరే కదా. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. నేను ఇప్పుడు కూడా నా మాట మీదనే ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏ రోజు విమర్శించలే. నేను డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, నా ఒపీనియన్ చెప్తున్నా. ఈ మావిగన్ అనేది ఈరోజు కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే అమరావతిలో ఆల్రెడీ వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు జరిగినాయి. ప్రజాధనం అది ఒకటి. రెండవది వచ్చేసి ఈ మావిగన్ అనేది ఒకవేళ కరెక్ట్ అయితే మీరు అమరావతికి మీరు సపోర్ట్ చేయకూడదు. అమరావతికి మేము విరుద్ధం అని చెప్పేసి టెంకాయ వలగొట్టినట్టు చెప్పాలి. ఎందుకు చెప్పట్లేదు? మూడోది, అమరావతికి మేము వ్యతిరేకం కాదు అన్నప్పుడు లోక్సభలో రాజ్యసభలో ఎందుకు అపోజ్ చేశారు బిల్లుని? ఇవన్నీ క్లారిటీ ఒకటి ఇవ్వండి. మావిగన్ డెవలప్ చేస్తాం, చాలా మంచి విషయమే. ఇక్కడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు డెవలప్ అవుతాయి అవి, ఆ ఏరియాస్. చాలా మంచి ఐడియా. ఈ ఐడియా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలా? అండ్ సరే రాలేదు, ఓకే తప్పైపోయింది. ఇప్పుడన్నా సరే నిన్న అపోజ్ చేసినప్పుడు బిల్లు, ఈ ఐడియా గురించి పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు మీరు? మీకు 5 నిమిషాలు ఇచ్చారు కదా, 5 నిమిషాలు ఇచ్చారు కదా మీకు, ఎందుకు మాట్లాడలే లోక్సభలో, రాజ్యసభలో? మేము ఈ బిల్లును అపోజ్ చేస్తున్నాము ఎందుకంటే మా పాలసీ ఉంది, మా విగన్ అని చెప్పేసి పాలసీ అని చెప్పి మా విగన్ పేరు ఎందుకు తీసుకురావాలి అక్కడికి? లేదంటే మేము ఈ బిల్లుని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, సపోర్ట్ చేస్తాము, కానీ మా విజన్ పెద్దది. అమరావతితో పాటు మేము కర్నూలుని డెవలప్ చేస్తాము, విజయవాడని కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి ఎందుకు చెప్పలే మీరు? మాట్లాడలే, జస్ట్ అపోజ్ చేస్తున్నామని చెప్పేసి అదేదో కథలు చెప్పబోయారు, టైం అయిపోయింది. ఇది కరెక్ట్ కాదు. ఈ మా విగన్ అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టెప్ అనేది కరెక్ట్ కాదు అన్నది నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడ్డాం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయంతో నేను విభజిస్తున్నా. విభజించడం తప్ప? స్వతంత్ర భారతదేశంలో ఆ హక్కు నాకు లేదా? రేపు పొద్దునేంటి ఈరోజు జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద కూడా, మహిళల భద్రత, 2 అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి ఈ పరిస్థితులు, దీని మీద మాట్లాడేది మేమే కదా మాట్లాడింది. మరి దయచేసి ఈ విషయం మీద ఎంతో కొంత నా సబ్స్క్రైబర్స్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాకు సజెషన్స్ ఇవ్వండి. నేను చేసిన తప్పైతే ఏం తప్పు చేశారు? లేదు పాషా గారు మీరు రాష్ట్రం కోసం కరెక్ట్గానే ఆలోచించారు అంటే మీరు దయచేసి కమెంట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు వస్తుంటారు పోతుంటారు, నాకు నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్ సజెషన్స్ అనేది ముఖ్యం. దయచేసి ఒక కమెంట్ చేయడం మాత్రమే కాదు, వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.